ఇదివరకటి రోజుల్లో ఒక పద్ధతి తీసుకొచ్చారు చంద్రబాబు గారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేసుకొచ్చారు. 100 అడుగుల లోపు ఇల్లు కట్టుకునేటట్టయితే జస్ట్ ప్లాన్ ఏదైతే ఉందో అది అప్లోడ్ చేసేస్తే సరిపోతుంది, వాళ్ళకి కార్పొరేషన్ సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది, ఇల్లు కట్టేసుకోవచ్చు, ప్రత్యేకించి పర్మిషన్ అక్కర్లేదు. బట్ ఆ తర్వాత కాలంలో దానికి పర్మిషన్ తీసుకోవాలి. మామూలుగా 100 గజాల పైన ఉన్నటువంటి ఇళ్లకున్న తరహా డబ్బులు దీనికి అక్కర్లేదు అన్న పాయింట్ వరకే వచ్చింది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ 100 గజాలకు సంబంధించినటువంటి ఇళ్ళకి మళ్ళీ ఆ మెయింటెనెన్స్ ఉంటుందా లేదో తెలియదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా రేపు జనవరి 1 నుంచి సింగిల్ విండో అప్రూవల్ అంటే ఇప్పుడు ఏంటి, ఇల్లు కట్టుకోవాలంటే 1,00,000 పర్మిషన్స్ ఉన్నాయి, అవన్నీ సింగిల్ విండోలో చేసుకురావాలన్నటువంటిది సరికొత్తదైనటువంటి నిర్ణయం. జనవరి నుండి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు రూపొందించమని చంద్రబాబు గారు చెప్పారు. ఇది ఇదివరకు 100 గజాలు అన్నది గతంలో పాలకుల హయాంలో వచ్చింది కాబట్టి ఇప్పుడు దాన్ని 150 అడుగుల వరకు ఏమైనా ఎక్స్టెండ్ చేస్తారు. 150 అడుగుల వరకు డైరెక్ట్గా వితౌట్ అప్రూవల్ కట్టేసుకోవచ్చు అని చెప్తారా, లేకపోతే ఇంతని అమౌంట్ పెట్టి కట్టుకోమని చెప్తారా? అలాగే ఓవరాల్గా ఇళ్ళకి కానీ వ్యాపార సంస్థలకు కానీ వీటికి సంబంధించిన ఆన్లైన్ అనుమతులు ఎన్ని రోజులు లోపిస్తారు, ఇవ్వకపోతే తిప్పించుకు తిరుగుతూ ఉంటే దానికి ఏంటి, ఇవన్నీ కూడా త్వరలో తేలబోతున్నాయి.